welcome to City Vision presents City Utsav International Women's Day special program, gifts powered by Naptol. So once again to all the beautiful women of Vinay Iconia, wishing you all a very happy International Women's Day. ఎవ్రీ ఉత్సవ్ మనము జ్యోతి ప్రజ్వలం దీప ప్రజ్వలంతో స్టార్ట్ చేసాము. మరి ఈసారి ఇక్కడ మనము కొండాపూర్లో ఉన్నాం కదా, మరి మన వినయ్ ఐకానియా నుంచి బ్యూటిఫుల్ ఉమెన్ కి జ్యోతి ప్రజ్వలం కోసం పిలిచేద్దామా? తప్పకుండా మాధురి. సో ఐ రిక్వెస్ట్ సుధావాణి గారు, సుధా గారు, దుర్గా సుమంగళి గారు, అనురాధ గారు అండ్ సుశీల గారు టు ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us ఫర్ జ్యోతి ప్రజ్వలం. జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం జ్ఞానదీపం నమామ్యహం జ్ఞానదీపం నమామ్యహం. సో మాధవి, ముందుగా మనం ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు డివోషనల్ సాంగ్తో స్టార్ట్ చేయడం మనకి అలవాటు కదా. అవును. సో మరి డివోషనల్ సాంగ్ పాడడానికి ఇక్కడ మన SMR వినయ్ ఐకానియా లేడీస్ రెడీగా ఉన్నారు అంట. వావ్. సో దెన్ లెట్స్ వెల్కమ్ సుధావాణి గారు, జ్యోతి గారు, లక్ష్మీ కృప గారు అండ్ శ్రీలత గారు ఆన్ టు ది స్టేజ్. మొట్టమొదటిగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మనం ఏ పనికైనా మొట్టమొదటిగా మంచి పనికి గణపతి దేవుని స్తుతించడం మన సాంప్రదాయం, ఆనవాయితీ. సో గణపతి గురించి ఒక మంచి ప్రార్థన చేద్దాం. గణపతి దేవా గణుతింపగలమా, గణపతి దేవా గణుతింపగలమా, అగణిత గుణముల వినుతింపతరమా, అగణిత గుణముల వినుతింపతరమా, గణపతి దేవా గణుతింపగలమా, అగణిత గుణముల వినుతింపతరమా, గణపతి దేవా గణుతింపగలమా. పార్వతీ దేవికి ప్రియతమ సుతుడవు, పార్వతీ దేవికి ప్రియతమ సుతుడవు, ప్రమద గణములకు ఆదినాయకుడవు, ప్రమద గణములకు ఆదినాయకుడవు, గణపతి దేవా గణుతింపగలమా, అగణిత గుణముల వినుతింపతరమా, గణపతి దేవా గణుతింపగలమా. సర్వ విఘ్నముల ఎలాగముల, సర్వ విఘ్నముల ఎలాగముల తొలగజేయు నిన్ను కొలిచేవారము, తొలగజేయు నిన్ను కొలిచేవారము, గణపతి దేవా గణుతింపగలమా, అగణిత గుణముల వినుతింపతరమా,
గణపతి దేవా గణుతింపగలమా మూషిక వాహన మోక్షము కూర్పవా మూషిక వాహన సంతోషము కూర్పవా కుడుములగై కొని ఇడుముల బాపవా కుడుములగై కొని ఇడుముల బాపవా గణపతి దేవా గణుతింపగలమా అగణిత గుణముల వినుతింపతరమా బాసర సరస్వతి బంగారు బొమ్మ దోసిలి యొగ్గితిని దీవించవమ్మా. That's really a beautiful devotional song. Kada Piyu? ఎగ్జాక్ట్లీ చాలా బాగా పాడారు. సో ఒక్కసారి గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ ఏంటి మరి మాధురి? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా డాక్టర్ ప్రభా గారు రెడీగా ఉన్న స్పీచ్ తోటి మరి పిలిచేద్దామా? తప్పకుండా. సో ముందర డాక్టర్ ప్రభా గారి గురించి మనకు ఒక చిన్న విషయం చెప్పేది ఉంది అనమాట. సో ఏంటి అంటే డాక్టర్ ప్రభా గారు ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. అండ్ షీఈస్ బీన్ ఇన్ ది అకాడమిక్స్ ఫర్ ఓవర్ 33 years as she's passionate about teaching and loves learning. Besides being a life coach, she engages in training young people in soft skills, public speaking, creative writing, and leadership skills. She enjoys reading, painting, translation, and is involved in theatre as pro bono work for few non-profits. So మరి ఇంత లెజెండరీ పర్సన్ కాబట్టి తప్పకుండా ఆవిడ స్పీచ్ మనం వినాల్సిందే. వెల్కమ్ ప్రభా గారు. Thank you for those very kind words. A very good evening. Namaste. I'm really delighted to be here this evening celebrating Women's Day with all of you. Who here would love to proclaim loudest and strongest that I am proud to be a woman? Wow, wonderful. Could you please come up here? I'm Kranti. A person like you is a true wealth, and that's why you are thought of with pride. So each one of you is so amazing, so wonderful that I'm sure there are lots of people who are proud of you. So anyone who here who would love to give a one-word message to the rest of us. But then I see the lady dressed in a classical costume who had earlier raised her hand. May we please have her on stage? Your name, please? Shobha Reddy. Shobha Reddy. Could you please pull out the message from there? You always believe in being glad with life because it gives the chance to love, work, and play. Exactly like my kind of thing. Yeah, Thank you so much, Ms. Shobha Reddy. And I request the organizers to hand this over to whoever is the eldest of us all in this gathering today. And I will read out the message on their behalf. You really have the knack to always make the world around you a big celebration. Thank you. Thank you so much, ma'am. That was an amazing speech. More than a speech, I guess it was very enlightening for most of the women who are seated here. Okay, so I would love to again give Aruna garu a big round of applause, everyone. ఓకే పియు, మరి ఇంత బ్యూటిఫుల్ స్పీచ్ తర్వాత మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రోగ్రామ్ ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్స్ తోటి. Tappakunda. So we invite Shobha garu to please come onto the stage. Give her a big round of applause, everyone. Namaste Shri Gaur
नमस्ते श्री गौरी नंदनाय नमस्ते गणनादाय 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 नमस्ते श्री गौरी नंदनाय नमस्ते गणाधि संनुत विघ्नहरणाय गणाधि संनुत विघ्नहरणाय नंदन सेवित नंदन सेवित नंदन सेवित गजवदनाय नंदन सेवित गजवदनाय नंदन सेवित गजवदनाय गणाधि संनुत विघ्नहरणाय नंदन सेवित गजवदनाय मणिमय मकुटमालाधराय महादेव गुरु गुण समुद्राय मणिमय मकुटमालाधराय महादेव गुरु गुण समुद्राय नमस्ते మ్యామ్ నిజంగా వావ్ అని చెప్పాలి. యు వర్ సో అమేజింగ్. దట్స్ రియల్లీ అమేజింగ్ మ్యామ్. మరి మీరు క్లాసికల్ డ్యాన్స్ ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారు చెప్తారా? నేను జస్ట్ 2.5 years బ్యాక్ స్టార్ట్ చేశాను. సో Bollywood songs and Telugu songs and all. So just 2.5 years back I started. అంటే కొరియోగ్రఫీగా చేసేవారా, జస్ట్ డాన్స్ పరంగా బాలీవుడ్ సాంగ్స్ డాన్స్ చేసేవారా? కొరియోగ్రఫీ చేసేదాన్ని అండ్ గ్రూప్ ఆఫ్ లేడీస్కి అండ్ హూ ఆర్ ఆల్ నాట్ డాన్సర్స్. సో వీ యూస్ టు లివ్ ఇన్ హాంకాంగ్. సో దేర్ వీ యూస్ టు హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ to perform in during Ugadi, Diwali and Holi, Raksha Bandhan. So for so many events used to choreograph. Thank you ma'am, thank you so much. That's really amazing performance. Thank you so much ma'am. సో నాకు ఒక డౌట్ ఉంది. బేసిక్గా ఇప్పుడు ఒక ట్రెడిషనల్ క్లాసికల్ డాన్స్ చూసినప్పుడు నా ఒక్కతికే అనిపిస్తుందా, లేకపోతే ప్రతి వాళ్ళకి క్లాసికల్ డాన్స్ వచ్చుంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుందా? అందరికీ అనిపిస్తుందా? గుడ్. సరే, వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఏదైనా ఫ్యూ లైన్స్ మనం ఉమెన్స్ కోసం మాట్లాడదామా? ఉమెన్స్ గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడడం కన్నా అక్కడ ఇంకా మనకన్నా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీలో ఎవరైనా ర్యాండమ్గా వచ్చి ఉమెన్స్ డే గురించి కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ మాట్లాడాలి అనుకుంటే ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. अच्छा मैं यहाँ हूँ. हाँ, कोई बात नहीं. आई एम हियर टू हेल्प यू आउट. मैम, हम लोग ये बोल रहे हैं
क्योंकि हम लोग यहाँ पर सिटी उत्सव इंटरनेशनल वुमेंस डे के तौर पे मना रहे हैं, तो 2-4 लाइंस वुमेन्स के बारे में कोई भी बात करना चाहे तो प्लीज कम ऑन द डांस। तो हम लोग इस ब्रेकअप के लिए, रियल फ्रीडम के लिए एवरी इंटरनेशनल वुमेन्स डे सेलिब्रेट करते हैं, तो आइए आज खुलकर हम लोग इस डे को सेलिब्रेट करेंगे, राइट? आई एम सॉरी, आई अपोलोजाइज इफ आई मेड एनी मिस्टेक एनीवेयर एल्स, बट दिस इज व्हाट आई फील बीइंग अ वुमन। సో తను మాట్లాడిందో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో, వాట్ ఈస్ ట్రూ వాట్ ఈస్ నాట్ ట్రూ, ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హియర్ కెన్ అనలైజ్ and they can relate. Someone can relate but some people cannot relate, but whatever it is, I wish every woman sitting here or anywhere in the world a happy International Women's Day once again. So I would like to give a round of applause. I mean, I would like each one of you to give a round of applause for yourself first, because you are a woman and you're celebrating it every day. Okay, చాలా జ్ఞానం అయిపోయినట్టుంది, బోర్ కొడుతున్నట్టుంది. సో నెక్స్ట్ మన కోసం ఏంటి అంటే, యూజువల్గా మనం తెలుగులో పాటలు వింటున్నాం, హిందీలో పాటలు వింటున్నాం, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో పాటలు వింటున్నాము. కానీ మన కోసం ఈరోజు ఒక బ్యూటిఫుల్ సాంస్క్రిట్ సాంగ్ పాడడానికి దుర్గా సుమంగళి గారు అండ్ హర్ స్టూడెంట్స్ ఆర్ రెడీ అంట. సో గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. हर भाषा एक उसकी माँ से, मतलब एक मातृभाषा से शुरू हुई है, वो है संस्कृत, जहाँ पर हम लोग कहीं ना कहीं भूल चुके हैं इस भाषा को. आज वही भाषा में हम लोगों को एक ब्यूटीफुल सॉन्ग गाने के लिए दुर्गा सुमंगली जी, उनके साथ उनका ट्रूप, उनके स्टूडेंट्स भी आ रहे हैं. యా యు నో దే ఆర్ వెరీ యంగ్ స్టూడెంట్స్, వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకున్నారు వెరీ యంగ్ అని. బట్ యాక్చువల్లీ మీరు ఎంత ఏజ్ పెరిగినా కూడా ఎవ్రీ ఉమెన్ ఈజ్ యంగ్ ఎట్ హార్ట్, అవునా కదా? అదే సి ఇది కదా కావాల్సింది మాకు కూడా, ఎనర్జీ. ఇంత ఎనర్జీ మీరు ప్రొవైడ్ చేస్తే మేము ఇంకా ఇంకా ఎంకరేజింగ్గా మాట్లాడగలం. సో ఇదే ఎనర్జీని కంటిన్యూ చేయండి. హరి ఓం. అందరూ ఒక్కసారి చెప్పండి, హరి ఓం. శుభ సాయంత్రం. శుభ సాయంత్రం అందరూ చెప్పాలి. ఎవరికి? శుభ సాయంత్రం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏది ఫేస్లో ఎక్కడ ఏం నవ్వు లేదు, హుషారు లేదు, చక్కగా పక్కన వాళ్ళందరూ చెప్పుకోండి, చెప్పాలి, ఒకరికొకరు చెప్పేసుకోండి. 1 2 3 స్టార్ట్. చెప్పాలి ఇంకా ఇంకా హుషారుగా. అయ్యయ్యో హుషారే లేదే. సమ్ అంటే మంచి, కృతం అంటే చేయటం, సంస్కృతం మంచిని సంస్కరించటం, సంస్కృతం. మంచిని ఎక్కడ సంస్కరించాలి? మన మనోమయ శరీరంలో సంస్కరించాలి. మరి మన మనోమయ శరీరం ఎక్కడుంది? దానికి అధిపతి ఎవరు? దానికి సేవకులు ఎవరు? తెలుసా మీకు ఎవరికైనా కానీ? తెలుసా తెలీదా? మన మనోమయ శరీరానికి అధిపతి మనస్సు. మన మనస్సుకు సేవకులు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ కర్మ జ్ఞానేంద్రియాలని ఈ మనసే క్రమశిక్షణలో పెట్టడమే మనము సంస్కరించబడినట్లు. ఇప్పుడు సంస్కృత గీతం ఒకటి పాడుతున్నాం. మీరందరూ కూడా చాలా ఆస్వాదిస్తూ నిశ్శబ్దంగా ఈ గీతాన్ని వినాలి. సంస్కృతం కదా, ఏ వింటామబ్బా అలా నీరసం పడవద్దు, చాలా చాలా హుషారుగా వినాలి. ఓకే? ఓకేనా? ఓకే. ఈ సంస్కృత గీతాన్ని రచించిన వారు శ్రీధర భాస్కర వర్ణకరః. ఈయన చూడండి ఎలా చెప్పారు అంటే, ఏ టెన్స్లో కూడా చెప్పలేదు, భూతకాలంలో చెప్పలేదు, వర్తమాన కాలంలో చెప్పలేదు, భవిష్యత్ కాలంలో కూడా చెప్పలేదు. ఇంకా మరి ఏ కాలాలు ఉన్నాయి? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కాకుండా ఇంకా ఏమున్నాయి? ఆలోచించండి. ఏమున్నాయి? ఏమన్నా ఉన్నాయా? భూతకాలం కాకుండా, వర్తమాన కాలం కాకుండా, భవిష్యత్ కాలం కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా? ఎస్ ఉన్నాయి. అదే ఆజ్ఞ అండ్ రిక్వెస్ట్ కాలం. ఆజ్ఞ అండ్ రిక్వెస్ట్. మన మనసు మన ఇంద్రియాలకి ఆజ్ఞగా అన్న చెప్పాలి, రిక్వెస్ట్ చేసన్నా చెప్పాలి. ఏ రూపేణైనా సరే మన మనస్సు మన ఇంద్రియాలని
కంట్రోల్గా ఉంచుకొని కంట్రోల్గా చెప్పటమే ఈ పాట యొక్క లక్ష్యం, ఈ పాట యొక్క సారాంశం. ఈ పాట గురించి చెప్పాలంటే కనీసం 3 గంటలు పడుతుంది దాన్ని వివరించాలి అంటే. కానీ దాన్ని షార్ట్కట్లో ఎలా చెప్పారు ఈ భాస్కర వర్ణకరహ అనేది మనం ఆజ్ఞ అండ్ రిక్వెస్ట్లో మన మనస్సుని మన ఇంద్రియాలకి చెప్పుకునే ఈ పాటే మేము పాడే ఈ సంస్కృత గీతం. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. నభోగ భవనే రమణీయం నచ సుఖ శయనే శయనీయం ఆహర్నిశం జాగరణీయం గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థిత గహ్వరే తత్ర మయా సంచరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం. ఓకే, దట్ వాజ్ అ వండర్ఫుల్ సాంగ్. సో సాంస్క్రిట్ అర్థం కాకపోయినా కూడా చాలా బాగా పాడారు ఆల్ ద యంగ్ లేడీస్, అవునా కాదా? సో ఇప్పుడు మరి మీ అందరికీ కొంచెం ఎనర్జీ రావాలి అంటే ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు. అంతే అంటావా? ఒక గట్టి ఊపున్న డాన్సా? ఊపున్న డాన్స్ నేను కూడా అనుకుంటున్నాను. మరి దేశీ గర్ల్స్ డాన్స్ గ్రూప్ రెడీగా ఉన్నారా? మన ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్స్ సెలబ్రేషన్లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.